ఈరోజు మనం నేర్చుకోబోయే పాట యశోదనందన యదుకుల తిలక అనే సాంగ్ నేర్చుకున్నాం. ఇది 4వ శృతిలో దీన్ని మనం పాడుకోవడానికి ట్రై చేద్దాం. దీని యొక్క స్వరస్థానాలు ఒకసారి చూద్దామా. స గ మ ద ని సా సా ని ద మ గ స. పాటలోకి వెళ్దాం. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. రాధాలోల రాజీవ నేత్ర రమణీయ కాంత మాం పాహి. రాజీవ నేత్ర రమణీయ కాంత మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. గోకులనాథ గోవర్ధనధర మాం పాహి. గోపీ వల్లభ గోకులనాథ గోవర్ధనధర మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. కంసఛేదనా కళింగనర్తన కరుణాసాగర మాం పాహి. కంసఛేదనా కళింగనర్తన కరుణాసాగర మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. పాండవ మిత్ర పరమ పవిత్ర పంకజ నేత్ర మాం పాహి. పాండవ మిత్ర పరమ పవిత్ర పంకజ నేత్ర మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. మాయా మాధవ మాన సంరక్షక మధురా నాయక మాం పాహి. మాయా మాధవ మాన సంరక్షక మధురా నాయక మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. యశోదనందన యదుకుల తిలక యాదవ వంశ మాం పాహి. మాం పాహి మాం పాహి మాం పాహి. ఇది సాంగ్. ఈరోజు దీని యొక్క స్వరస్థానాలు చూద్దామా. యశోదనందన ససా మగ. యశోదనందన యదుకుల
ఎదుకులంటే గగమమద తిలక నిదమా యాదవ గమది వంశాంటి నేనే మాం పాహి దని సనిసా అది పల్లవి. చరణంలోకి వెళ్తే అన్ని చరణాలు ఒకేలా ఉంటాయి కాబట్టి ఒక చరణం నేర్చుకుంటే సరిపోద్ది. దీన్ని సా నుంచి స్టార్ట్ అవుద్ది, పై సా నుంచి. రాజే రాధా లాలా రాధా సా సా లాలా లాలా సాగని సా రాజీవనేత్ర రాజీవనేత్ర అలా రాజీవ దాని నిదమా రాజీవనేత్ర రాజీవనేత్ర దాని నిదమా రమణీయ రమణీయ గమాని కాంతాని మాం పాహి దని సనిసా. అంతే పల్లవి. ప్రతి పల్లవి కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు మార్చి మార్చి పాడుకుంటే పాటకి అందం వస్తుంది. ఈరోజు నా గొంతు అంత బాగోలేదు, రొంప పట్టింది, అయినా చెయ్యాలని చేస్తున్నాను. ఓకే, ఈ పాట మీరు ఒకసారి నేను చూపిస్తాను, దాని పడంగా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి, పడతలేదా? ఓకే, ఓకే అండి. పాట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై సాయిరామ్.